హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్కి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకుందాము పక్కా తెలంగాణ స్టైల్లో బిర్యానీ విత్ చికెన్ కర్రీ. ఈరోజు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ మా అమ్మ వాళ్ళు ఇంకా మా అక్క వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు మొత్తం. అప్పుడు ఆల్రెడీ ఎసరు పెట్టేసారు రైస్ కోసం. ఇది లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్ ఏమో కర్రీ కోసము. ఇగో నూనె వేస్తున్నాను. ఈ పక్క మన ఇంట్లో చేసుకున్నట్టే. ఇది రెస్టారెంట్లు ఇంకా ఇక్కడ దావతులు అక్కడ ఏం లేదు, మొత్తం ఇంట్లో స్టైల్నే. పక్క తెలంగాణ స్టైల్ ఇది. ఎలా చేస్తారో చివరి వరకు చూడండి, మీకు తెలుస్తుంది. అంటే ఎంతగానం కారం వేస్తారు, ఎంత ఉప్పు వేస్తారు, అంటే ఎక్కడ మసాలాలు అవన్నీ వేస్తారో చూపిస్తుంది. ఆల్రెడీ మసాలా వేసేసింది మొక్క. మసాలాలన్నీ వేగాలి. ఏవో మిరపకాయ వేసేసింది, ఉల్లిగడ్డలు వేసేసింది. స్లోగా అవి వేగాలి. వేగేదాకా వెయిట్ చేస్తుండాలి, కలుపుతూనే ఉండాలి. ఆ వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం కొద్దిసేపు వదిలేయాలి. ఆ వేగేంత వరకు, ఆ వేగితేనే మనకు ఒక స్పైసీనెస్ వస్తుంది. అంటే ఆ మసాలాలు ఉల్లిగడ్డలు అన్నీ కొంచెం పట్టుకోవాలి కదా. ఇగో మన లెఫ్ట్ సైడ్లో చూసాం, ఆల్రెడీ ఎసరు మరిగిపోతుంది. అన్నీ రైస్ కోసం తయారైపోయినాయి ఆల్రెడీ. అందులోనే మసాలాలు అన్నీ వేసేసారు. ఎసరు అనేది మసులుతూనే ఉంది. ఇప్పుడు దీంట్లో రైస్ వేస్తే మొత్తం కలిపేస్తే ఇక బిర్యానీ రైస్ అయిపోతుంది. ఇంకా మా అక్క వెయిట్ చేసిన రైస్ అయినకి ఒక్కసారి ఆ మూత తీసి కొంచెం ఫ్లేమ్ అనేది తక్కువ వేసి అప్పుడు రైస్ అంతా రైస్ వేసేస్తున్నాం. మొత్తం రైస్ వేసేసింది. గిన్నెకంతా పట్టుకుంది రైస్. ఆ రైస్ అంతా తీసి మొత్తం ఇక దాంట్లోనే వేసేస్తాం. ఆల్రెడీ మసాలాలు ఇంకా చాలా దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అన్నీ వేసేసారు ఆల్రెడీ. జస్ట్ ఈ రైస్ వేసి కొద్దిసేపు ఉడకనిస్తే మనకు రైస్ అనేది జల్దీగా తయారైపోతుంది. ఇప్పుడు మనం రైస్ వేసినాం కదా, కొంచెం కలుపుకోవాలి దీన్ని. అంటే ఒకటేసారి గుంపు వేయకుండా అంతే స్ప్రెడ్ చేయాలి మనం ఆ రైస్ అనేది. బిర్యానీ రైస్ అది మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాం. స్ప్రెడ్ చేసేసింది. ఇప్పుడు ఏం లేదు, జస్ట్ మూత పెట్టి మనం వెయిట్ చేయాలి రైస్ అయ్యేంత వరకు. ఆ వాటర్ అంతా గుంజేసుకుంటుంది రైస్ మొత్తం. ఇక్కడ వేగిపోయినాయి ఉల్లిగడ్డలు, మసాలాలు ఇంకా ఆ నూనెలో వేగుతున్నాయి మంటకి. కలుపుతూనే ఉన్నాం. ఇంకొద్దిసేపు కావాలనుకుంటున్నాం, కలుపుతూనే ఉన్నాం. ఇవి ఎట్లా అంటే మనం ఇంట్లో ఎట్లా చేసుకుంటామో దాన్ని బట్టి ఉంటుంది. మనం బయట చేసుకునేది ఎట్లా అంటే మనం వేరేలా చేసుకుంటాం. బయట ఇంట్లో అనేది మనతో మనం చేసుకుంటాం. బయట ఒక్కోసారి ఫంక్షన్స్లో అయితే మనం చేయకుండా వేరే వాళ్ళతో చేస్తాం. కానీ ఇది ఇంట్లో నుంచి పక్క తెలంగాణ స్టైల్లో చేస్తున్నాం. ఇది దీనిలో కొత్తిమీర వేసేసారు. కొత్తిమీర ఆ వేగేంత వరకు వెయిట్ చేస్తూ ఉన్నాను. లాస్ట్ పాయింట్ కూడా కలిపేసాను మొత్తం. అలా వేగుతూనే ఉన్నాయి ఆ మసాలాలు, ఆలుగడ్డలు అన్నీ వేగుతూనే ఉన్నాయి. దాని మధ్యలో వేసేసింది కరివేపాకు అక్క. వెయిట్ చేయాలి కొంతసేపు, అది వేగనిక వెయిట్ చేయాలి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ, ఇది ఫ్లేవర్ కోసం వేస్తారు. ఇది ఈ ఫ్లేవర్ అనేది మస్తు వస్తుంది. ఒక్కసారి మనం నాన్ వెజ్ దాంట్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది. ఆ టేస్ట్ అనేది
పడితే అన్నీ ముక్కలకి ఇంకా మన మసాలాలకి అన్నీ పడింది అనుకో, టేస్ట్ మస్తు వస్తుంది అప్పుడు. అవి చికెన్ కడిగేసింది అప్పుడే మా అక్క. చికెన్ ఇప్పుడు వేసేస్తుంది, వెయిట్ చేస్తుంది. అప్పు అన్నం అయిపోయింది అప్పుడు, అంటే వేగుతుంది, ఉడుకుతుంది. కొంచెంసేపు కలిపేసినాక ఇక అన్ని మసాలాలన్నీ ఒక దగ్గరికి అయినాయి, అన్నీ సపరేట్ చేసింది. కలిపేసింది. ఇక మూత పెట్టేసాం. కొద్దిసేపు అయితే అయిపోతుంది రైస్. ఇక అప్పుడు మన మసాలాలు బాగా వేగిపోయినాయి చాలా వరకు అయితే. పసుపు వేసినాక, పసుపు ఇగో అది మంట ఆపేస్తుంది. రైస్ అనేది ఇక అంటే అది ఇక రైస్ పట్టేసుకుంటుంది. ఇక కొద్దిసేపు ఆ వేడికి ఆవిరంతా పట్టేసుకుంటుంది రైస్ అంతా. ఇక కొద్దిసేపు వదిలేయాలి. ఇక కూర అయ్యేంత వరకు ఒక్కసారి కూర అయిందనుకో, అప్పుడు రెండు ఒకే స్టేజ్కి వస్తాయి. ఇప్పుడు చికెన్ అనేది వేసేస్తున్నాం దాంట్లో, కొంచెం చికెన్ అనేది వేసేస్తున్నాం. మీలో చాలామంది కారం అనేది తక్కువ తింటారు. మాకు ఎంత కారం ఇస్తుందో చూడండి. ఇది తెలంగాణ స్టైల్ కాబట్టి కారం ఎక్కువనే ఉంటుంది. మీరు చూస్తే కారం ఇంతనం తింటారని అనుకుంటారు. చూస్తూనే ఉండండి. అయిపోయింది. ముక్కలన్నీ వేసేసినాక లాస్ట్ కొన్ని ఉన్నాయి, అది కూడా వేసేసాను. కొంచెం చిన్న ఉన్నట్టున్నాయి ముక్కలు వేసేసాను. అయిపోయింది లాస్ట్. ఇంకేం లేదు. ఇంకా ఒక్కసారి మనం దాంట్లో కారము ఇంకా ఉప్పు వేసి కలిపేస్తే సెట్ అయిపోతుంది. ఇవి మన రైస్ అనేది ఉడుకుతుంది, అంటే ఆల్రెడీ ఆపేసాం కదా స్టవ్. ఇక కొంచెం ఆవిరి అనేది పీల్చుకుంటుంది. దానికోసం ఒక్కసారి కలిపి మళ్ళీ మూత పెట్టేస్తాం. మసాలాలు ఒక దగ్గర కాకుండా మళ్ళీ కలుపుతున్నాం. అంతే. జస్ట్ అంతా సపరేట్ చేసి ఒక్కసారిగా మూత పెట్టేస్తే ఇక లాస్ట్ స్టెప్ ఇది. అయిపోయింది. రైస్ అనేది కొంతసేపు అయిన తర్వాత అయిపోతుంది. మనం కిచెన్లో ఏంటంటే ఇక్కడ మన మదర్స్ ఒక్క గీత కూడా పడకుండా చూసుకున్నాం స్టవ్ అనేది. అందుకని ఏం పడ్డా అప్పుడప్పుడే క్లీన్ చేస్తుంటారు. మీ ఇంట్లో కూడా క్లీన్ చేస్తూ ఉంటారు చాలా. మమ్మీ వాళ్ళు అంటే ఏమన్నా కూర వండేటప్పుడు ఏమన్నా చేసేటప్పుడు అప్పుడు మేము పడింది అనుకో, వెంటనే క్లీన్ చేస్తాను. అంతా తిన్న తర్వాత కూడా గిన్నెలన్నీ కడుగుతా కూడా పొయ్యి మీద ఏమన్నా ఉందనుకో అన్నీ క్లీన్ చేస్తారు. ఏమన్నా మరకలు ఉన్నప్పుడు, కూర మరకలు, ఆయిల్ మరకలు ఏమున్నా క్లీన్ చేస్తారు. ఆ రోజుకంతే క్లీన్ చేయాల్సిందే. కలిపేసిందాక కొద్దిసేపు ఆగు, గార్నిష్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇగో కొత్తిమీర గార్నిష్ చేసి వేసేసినాక రైట్, రైస్ మనకు తయారైపోయింది. ఇంకా మనకి ఆ వేడి అనేది పీల్చుకుంటుంది పొయ్యి మీద, అందుకనే పెడతారు వేడి అనేది పీల్చుకోనికి. అందుకనే పొయ్యి మీద దించకుండా అట్లే ఉంచాను కొంతసేపు. గార్నిషింగ్ అయిపోయింది, మూత పెట్టేసింది. ఇప్పుడు మనం కూర సంగతి చూద్దాం. మూత తీసేసింది. ఇప్పుడు మనం కూర ఒక్కసారి మళ్ళీ కలుపుకొని తర్వాత ఇంకేం చేయాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ చేయాలో చెప్తాను, వెయిట్ చేయండి. ఒక్కసారిగా ఉల్లిగడ్డలు మసాలాలు అన్నీ బాగా పట్టాలి ముక్కకి. ఒక్కసారి ముక్కకి అన్నీ పట్టినాయి అనుకో, అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ టేస్ట్ ఒక్కసారి తింటుంటే ఇప్పుడు తెలుస్తుంది మనకు ఫ్లేవర్స్ అని. ఇప్పుడు మనం కారము ఉప్పు అనేది వేసుకుందాం. కలుపుతూనే ఉన్నాం. అయిపోయింది.
అయిపోయింది, అన్నం అయిపోయింది, అక్కడ బిర్యానీ రైస్ అయిపోయింది, రెడీ. ఓ మా అక్క టమాటా వేసింది. టమాటా వేసేసింది, టమాటా కలుపుతుంది. రైట్. ఆ ముక్క చూడండి మొత్తం కలర్ మారిపోయింది. ఫస్ట్ వేసినప్పుడు ఇప్పుడు వేసినాము అంత అంటే మొత్తం పట్టుకున్నాయి మసాలాలు, ఆ పసుపు ఇంకా ఆ ఉల్లిగడ్డలన్నీ పట్టుకోవడం వల్ల కలర్ అనేది చేంజ్ అయిపోయింది ఒక్కసారి. ఇప్పుడు ఆ టమాటాలు కూడా వేసేసింది, ఫ్లేవర్ అందుతుంది. ఇప్పుడు వేసేసిన 1 2 3 4 5 5 స్పూన్ల కారం వేసింది అక్క. మీలో ఎంతమంది కారం తింటారో చెప్పండి, ఎంతగానం కారం. ఈ పక్క తెలుగు స్టార్ట్ కాబట్టి కారం అన్నది ఎక్కువనే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కూడా ఉప్పు అన్నది వేస్తారు. 1 2 3 అంటే ఇప్పుడు కారం తగ్గట్టు ఉప్పు ఉండాలి. ఒక్కసారిగా అవి కలిపినాయి అనుకో, అప్పుడు ముక్క కరెక్ట్గా సెట్ అవుతుంది. బాగా కలుపుకోవాలి. ఆ కారం ఇంకా ఆ ఉప్పు అనేది చాలా కలవాలి. కలుస్తేనే సాల్ట్ చప్పగా ఇంకా కారంగా ఉండకుండా మోతాదుగా ఉంటుంది. అంటే మీడియంగా, అటు ఎక్కువ కారం కాకుండా అటు ఎక్కువ చప్పగా కాకుండా మధ్యలో మనం తింటున్నప్పుడు ఎంజాయ్ చేసుకుంటూ తింటాం. అంటే అంత ఫ్లేవర్ అనేది తగులుతుంది కారంకి ఉప్పుకి. అందుకని చూడండి ఎంత రెడ్గా అయిపోయింది చూడండి. ఇట్లే ఉంటుంది తెలంగాణ స్టైల్లో. కారం ముక్కకు పట్టాలంటే ఇంతగానం కారం వేయాలి. ఇంకా మటన్ అయితే చెప్పలేము, ఇంకా చాలా ఉంటాయి మటన్. జస్ట్ చికెనే మొత్తం కలుపుతూనే ఉన్నా అంటే ఒక్కసారి ఆ రసం అన్న వచ్చేస్తుంది అనేది. నెక్స్ట్ కొన్ని నీళ్ళు పోసుకుందాం. కొన్ని నీళ్ళు పోసి ముక్కని కొంతసేపు ఉడకనిస్తే ఆ నీళ్ళల్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కలిసిపోతాయి కదా, ఆ ముక్కకి ఈజీగా పడతాయి. అప్పుడు కొంచెం మనకు కొంచెం గ్రేవీ అయినా మిగులుతుంది. ఆ ముక్కకు కూడా కరెక్ట్గా మసాలాలు, కారము, పసుపు అన్నీ కరెక్ట్గా ఉంటాయి. మసులుతుంది, మొత్తం మసులుతూనే ఉంది. ఇప్పుడు గరం మసాలా కూడా వేసేసింది, అయిపోయింది. ఇక మనం వెయిట్ చేయాల్సింది ఫినిషింగ్ టచ్కి. అయిపోయింది. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ అయిపోయినట్టే. ఈ ఇంగ్రీడియంట్స్ ఇంకా సరిపోయినట్టుంది, ఇంకా వేసినాక లాస్ట్ గార్నిష్కి అంతే, అయిపోయింది. మన చికెన్ రెడీ. బగారా రైస్ ఎప్పుడో రెడీ, ఇప్పుడు చికెన్ రెడీ అవుతుంది. ఒక్కసారి లాస్ట్గా కలిపేస్తున్నాం. రైట్, అయిపోయింది. కలిపేసుకున్నామా, ఫినిష్. ఇప్పుడు మనం రెడీ అయిపోదాం తిండికి. ప్లేట్లో వేసుకున్నాను రైస్ అయితే. ఆల్రెడీ నేను ఒక ముక్క వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం కూర వేసుకున్నాం. రైట్, చికెన్ గ్రేవీ, చికెన్ బిర్యానీ ఆకు. ముక్క మాత్రం భలే ఉంది భయ్య, బాగా ఉడికింది. నంచుకొని తింటే మస్తు ఉంటుంది. ఇంకా చూడండి అగో మొత్తం ఎలా వెళ్తుందో. ముక్క చాలా ఉడికింది. వావ్, టేస్టీ. ఒక్కసారి నోట్లో పెట్టుకుందాం. వా, మస్తు ఉందండి, హైలైట్ ఉంది. మీరు ట్రై చేయండి, సేమ్ ఇట్లాంటి తెలంగాణ స్టైల్లో తిని చూడండి. ఒక్కసారి ఈ స్టైల్లో తిని చూస్తే మీరు మర్చిపోలేదు అసలు. నాన్ వెజ్ అంటే ఇలానే ఉండాలనుకుంటారు. నేను తింటూనే ఉంటాను. ముక్క అనేది మంచిగా ఉడికింది, అట్లే ఉండాలి, కరెక్ట్గా ఉడికింది.
మొత్తం ఆ గ్రేవీలో నంచుకొని తింటుంటే హైలైట్ ఉంటుంది. నేను ఆపుతలేను. రైట్. ఇప్పటికి ఎన్ని బుక్కలు పెట్టుకున్నాను? ఇప్పటికి 4-5 పెట్టుకున్నట్టున్నాను. ఇప్పుడు మళ్ళీ ఆ ముక్క ప్లస్ ఆ గ్రేవీ కలుపుకొని ఒక్కసారి నోట్లో పెట్టుకుంటే హైలైట్ అంతే. మీరు ఇంట్లో ట్రై చేయండి. మమ్మీ వాళ్ళు ఆల్రెడీ చేస్తూ ఉంటారు. ఒక్కసారి వీడియో చూసిన తర్వాత ఇలాంటి స్టైల్లో కూడా చేసి ట్రై చేయండి. అంటే ఇంత కారంగా ఇంత మసాలాగా ఒకసారి ట్రై చేస్తే మీకు ఆ ఫ్లేవర్ అని తెలుస్తుంది. ఒక్కసారి తిన్న తర్వాత కొంచెం నోరు అనేది మండుతుంది. అదే తెలంగాణ స్టైల్ అట్లా కానీ మస్తుంది. ట్రై చేయండి మీరు కూడా. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ the వీడియో.